కీర్తన గ్రంథం నుంచి 15 కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిని అనుసరించు హృదయపూర్వముగా నిజము పలికేవాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన శరీరానికి కీడి చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రయాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఈ కీర్తన బట్టి యెహోవాను స్తుతించుకున్నాం. కీర్తన బట్టి మీకే స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాను. రండి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా వాడిని పట్టుకుని పోవుట వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ నా ఇంటిలో లేదని చెప్పాను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన పాత్రలన్నిటినీ వారి దగ్గర ఎన్ని పాత్రలు అయితే దొరుకుతాయో అన్ని పాత్రలు నువ్వు తెచ్చుకోమని చెప్పాడు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుంచి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. హల్లెలూయా. అంతలో నూనె ఏమైపోయిందంట? నిలిచిపోయింది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా మాతోను మీరు మాట్లాడండి తండ్రి. మీ పరిశుద్ధాత్మకు ప్రభువా వ్యతిరేకంగా నిలుస్తున్న ప్రభువా
ప్రతి మానవ ఎలుబడి కూలగొట్టండి. మీ పరిశుద్ధాత్మయే నాతో మాతో మాట్లాడినట్లుగా ప్రభా మీ ఆత్మతో నాకు అర్థం చేయించండి. మాకును ప్రభా అందరికి అర్థం చేయించమని మీ ఆజ్ఞలలో మమ్మల్ని అందరూ ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె ప్రవక్త యొక్క భార్య. ఈ ప్రవక్త ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య. ఈ ప్రవక్తలకు ఈమె యొక్క భర్త ఏమైనాడు? శిష్యుడు. ఒక రోజున తను ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఈమె యొక్క కుటుంబం పరిస్థితి, ఈమె పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంట? అప్పులమయమైపోయింది. ఈమె పరిస్థితి అప్పులమయముగా మారిపోయింది. ఇప్పుడు ఈమె మొరపెడుతుంది. ప్రవక్త ఎద్దకు వచ్చి మొరపెడుతుంది, అయ్యా మీ ప్రవక్తల్లో నా భర్త ఒక శిష్యుడిగా ఉండి ఎంతగానో పరిచర్యలో ఉన్నాడు, ఎంతగానో వెంబడించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు నా భర్త చనిపోయాడు. ఇప్పుడు నా కుటుంబము కనీసం ఆహారానికి కూడా లేదు. నాకు ఏదో ఒకటి న్యాయం చేయ్యా అని ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? సరే, నీకు కొంచెం కష్టం ఉంది, మంచిదే. ఇప్పుడు మరి నీ ఇంట్లో ఏముంది? నీకు నేనేమేం చేయాలంటే నా వల్ల నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయు. నీ ఇంటిలో ఏముందో అది నాకు ఇప్పుడు చెప్పు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ ఏముంది ఇప్పుడు? అందుకు ఆమె దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది. చాలు. ఇప్పుడు నా ఇంట్లో ఉంది ఒక్క నూనె కుండే. ఒక్క నూనె కుండే నా ఇంట్లో ఉంది, అంతకన్నా ఏమీ లేదు. అది తప్ప మరేమీ లేదనెను. అది తప్ప ఇంకా నా ఇంట్లో ఏమీ లేదు. సరే, ఇంకా ఈ ఒక కొండే కాదు, ఒకవేళ నీకు చుట్టుపక్కల వెళ్ళి ఏమైనా పాత్రలు దొరికితే తెచ్చుకో వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యం జరగబోతుంది. నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు దానితో నువ్వేం చేయాలి? నువ్వు ఆకలి తీర్చుకో, తర్వాత దాన్ని అమ్ముకో, నీకున్న అప్పులన్నీ కూడా తీర్చుకో. ఈమె వెళ్ళింది, చుట్టుపక్కలకి వెళ్ళింది. ఎన్ని పాత్రలు అయితే ఈమెకు దొరికినాయో అన్ని పాత్రలు ఈ దైవజనుడి వద్దకు, ఎలీషా వద్దకు తీసుకొచ్చింది. అప్పుడు ఎలీషా వాటిని దేంతో నింపాడు? నూనెతో నింపాడు. ఈ దైవజనుడు దాన్ని దేంతో నింపాడు? పాత్రలన్నీ నూనెతో నింపేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రార్థించాడు, పాత్రలన్నీ ఇప్పుడు నూనెతో నిండిపోయినాయి. స్తోత్రం. ఇప్పుడు ఈ నూనె ఈమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ నూనెతో ఇప్పుడు కొంచెము తను ఆకలి తీర్చుకుంటుంది, తాను కూడా పోషించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా.
అయితే సహోదరులారా, ఇక్కడ కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. ఈమెతో కలిసి ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది. ఇక్కడ ఈ స్త్రీతో కూడా కలిసి ఇంకొక స్త్రీ ఉంది. ఇక్కడ ఈ 4వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఒక దినమందు ఎలీషా షినేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఇంకొక స్త్రీ ఉంది. భోజనానికి వారింటికి రమ్మని ఈ దైవజనుడైన ఎలీషాను బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. చాలు ఏం చేస్తున్నాడంట? ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా వారి ఇంటికి వెళుతూ భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈమె ఆయన్ని విడిచిపెట్టక వారి ఇంటి మేడగది మీద ఈ దైవజనుడు ఎలీషాకు ఒక గది కట్టించిందంట. బల్ల, దీపము, బల్ల, పీఠ దీప స్తంభము ఉంచుదము, అన్ని అక్కడ దైవజనుడికి అక్కడ సిద్ధపరిచిందంట ఆ గదిలో. మంచము. అయితే సహోదరులారా, ఈమెకి ఇప్పుడు ఏం సంభవించింది? ఈమె ప్రతిరోజు అక్కడికి వచ్చి అక్కడ ఈ దైవజనుడు ఆ ప్రాంతంలో ఎప్పుడు వెళ్తాడో అప్పుడల్లా ఈ దైవజనుడి ఆకలి తీరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దైవజనుడికి కొంచెం కావలసిన ప్రతి అవసరం తీరుస్తుంది. అదే సమయంలో ఉండటానికి ఒక గదిని కూడా కట్టించింది. దైవజనుడు నివాసం చేయడానికి ఇంటిలో ఒక గదిని ఏర్పాటు చేసింది. ఇంత చేసింది. ఇక్కడ దైవజనుడు ఎలీషా చూస్తున్నాడు. అవును, ఈమె ఇంతగా నా పట్ల ఎందుకు చేస్తుంది? ఎందుకు ఈమె భక్తి కనపరుస్తుంది? ఎందుకు ఈ స్త్రీ ఇంతగా కొంచెం పరిచర్య చేస్తుంది? చూస్తున్నప్పుడు సహోదరులారా, ఈ స్త్రీకి అక్కడ పిల్లలు లేరు. వివాహమై వీరికి ఎన్నో సంవత్సరాలైంది. ఈ షునేమి గనురాలికి ఇప్పుడు ఏం తక్కువైంది? గర్భము తక్కువైంది. ఈమె గనురాలంట, గొప్ప ధనవంతురాలే. ఈమెకి తినడానికి ఏం తక్కువ లేదు. ధనవంతుడికి ఏం తక్కువ ఉండేది? తినడానికి ఏం తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది? గర్భము లేదు. తినటానికైతే అన్ని ఉన్నాయి, మరి ఏం లేదు? గర్భము లేదు. దైవజనుడా, నాకు బిడ్డలు కావాలని అడిగిందా? అడగలేదు. అయినప్పటికీ ఎలీషా గారు వేచించి అక్కడ బిడ్డలు పుట్టేటట్టుగా కొంచెం ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? గర్భము తెరవబడింది, కుమారునిచ్చాడు. అయితే సహోదరులారా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కుమారుడు ఉన్నాడు కదా. పుట్టక ఒక కుమారుడు పుట్టాడు. ఆమె ఏమని అడిగిందా దైవజనుడిని? నాకు కుమారుడిమని అడగలా. ఆయన ఆమె నిమిత్తము ప్రార్థించాడు. కుమారుడు ఆమె గర్భము ధరించింది కుమారుణ్ణి. ఇప్పుడు కొన్ని దినములు పోయిన తర్వాత ఇప్పుడు ఈ కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇక్కడ ఈ కుమారుడు కూడా ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఎదుగుతుంది. అసలు ఈ ఎలీషా ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను అసలు కుమారుని నేను అడిగానా? అడగలేదే. ఆయనే కదా ఇప్పుడు నీ గర్భము తెరవబడింది, నీ కుమారుడు ఇస్తున్నాను ఆయనే కదా నాకు ఇచ్చింది.
అయ్యో ఈ కుమారుడు కొన్ని దినాలు ఉన్నాడు, చనిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే ఎలీషా నేను అడగాలి, ఇప్పుడు ఆ దైవజనుని అడగాలి, మరలా నా బిడ్డను నేను సంపాదించుకోవాలి, నా బిడ్డను సంపాదించుకోవాలి. ఎతుకుతుంది సహోదరులారా. ఎలీషా ఇప్పుడు పర్వతం మీద ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎలీషా ఎక్కడున్నాడు ఇప్పుడు? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి వెళ్ళి ఎలీషాను పట్టుకుంది. ఓ దైవజనుడా, ఇదిగో నా కుమారుడు చనిపోయాడు. అట్లయితే మరి నాకు దేవుడు ఎందుకో నాకు దర్శనం ఇవ్వలేదు, నీ కుమారుడు చనిపోయాడని. సరే అయినా నువ్వు పద, గెహాజీ నువ్వు వెళ్ళు, ఇదిగో నా దండం తీసుకెళ్ళు, వారి మీద పెట్టు. గెహాజీ వెళ్ళాడు, అక్కడ పని కాల. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? దైవజనుడైన ఎలీషా వెళ్ళిపోతున్నాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ వెళ్ళాడు, అక్కడ పని కాలేదు, ఆ కుమారుడు బ్రతకలేదు. ఇప్పుడు ఎలీషా వెళ్ళాడు. ఎలీషా వెళ్ళి ఎక్కడున్నాడు? ఆ నిద్రిస్తున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి సహోదరులారా, మంచం మీద పడుకోబెట్టిన ఆ బాబు యొక్క కనుల్లో కన్నులు పెట్టాడు, నోటిలో నోరు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నోటిలో నోరు పెట్టి చేతుల మీద 2 చేతులు చాచి 2 చేతుల మీద చేతులు పెట్టి గట్టిగా ఆ బిడ్డ మీద పనుకున్నాడు సహోదరులారా. పనుకోగానే వాడు వెంటనే దిగ్గునే కేక వేశాడు. కేక వేసి బ్రతికాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ సహోదరులారా, 2 స్త్రీలు ఇక్కడ కనబడుతున్నారు మనకి. ఇప్పుడు దాకా మనం చూసాం. ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఈ గర్భము ధరించి చనిపోయిన బాబు కూడా మనం ఇక్కడ తిరిగి లేచాడు. అయితే సహోదరులారా, ఈ రోజున నిజానికి ఈ ఎలీషా లేడు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ జరిగితే, ఆ రోజున జరిగిన పరిస్థితి ఈ రోజున ఇక్కడ ఇట్లా జరిగితే, మరి ఈ రోజున ఎలీషా లేడే? ఎలీషా లేడే? మరి ఎవరు ఇట్లాంటి వారిని ఎదవరాల్ని పోషిస్తారు? స్తోత్రం, హల్లెలూయా. ఈ నూనె కుండలు ఎవరు నింపుతారు? అయితే సహోదరులారా, ఎలీషా లేడు, కానీ ఎలీషా కంటే గొప్పవాడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా లేడు, ఎలీషా కంటే గొప్పవాడు ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు తన ఆత్మ ఇక్కడ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రభు ఆత్మ ఇక్కడ ఉన్నది? ఇదిగో నిజముగా నీ భర్త చనిపోతే నీ పాత్ర నా ఎద్దకు తీసుకురా, నీ హృదయం అనే పాత్ర నా ఎద్దకు తీసుకురా. నేను పరిశుద్ధాత్మతో దాన్ని నింపుతా. నా యొద్దకు వస్తే నిన్ను నా ఆత్మతో నింపుతా. స్తోత్రం, హల్లెలూయా. నా యొద్దకు మొదట రావాలంటే, నా యొద్దకు వచ్చి నన్ను అడగాలంటే, నా నూనె నీకు కావాలంటే మొదట నీ భర్త చనిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏ భర్త? ధర్మశాస్త్రం అనే భర్త. ఈ ధర్మశాస్త్రం అనే భర్త చనిపోతే అప్పుడు ఇదిగో నా నూనె నీ పాత్రనే కుండను నింపుతా. స్తోత్రం, హల్లెలూయా. కావాలా? నా నూనె కావాలా? అప్పుడు నీవు పోషించబడతావు.
నీకున్న ప్రతి చింత కూడా పరిశుద్ధాత్మలో కొట్టివేయబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీకున్న ఐకిక విచారమనే ధనమనే అప్పు, కలతలు, వేదనలు, శోధనలు, ఓ దైవజనుడా, మాకిప్పుడు ఆహారం లేదు, మాకిప్పుడు ఏమి లేదు, ఆహారం దయచే, ఆహారం దయచే. ఇదిగో పరిశుద్ధాత్మలో ఇప్పుడు ప్రతి అవసరము తీర్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మలో ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఇదిగో సహోదరులారా, ఎప్పుడైతే ఈ కుండ నింపుతుందో అనేక పాత్రలు తీసుకొస్తుంది, అనేక పాత్రలు తీసుకొస్తుంది, అనేక పాత్రలన్నీ కూడా నిండిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో సహోదరులారా, ఇప్పుడు ఈమెకున్న బహుమానం ఏందో తెలుసా? జీవ కిరీటం, జీవ కిరీటం. ఎందుకు? ఈమెకున్న అన్ని అమ్మేసుకుంది. ఈమె అప్పులన్నీ, ఐకక విచారాలన్నీ కూడా ఇప్పుడు తీర్చేసుకుంది. అప్పులనే ఐకిక విచారాలు, చింతలు, కలహములు, అనేక ప్రతిరోజు బాధలు. ఏంటి బాధ? ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఇంకా ఎట్లా సంపాదించాలి, ఇంకా ఏమేమి కొనాలి, ఎట్లా పోషించాలి, ఈ దేహాన్ని ఎట్లా బ్రతికించాలి, ఐకిక విషయాలన్నిటిని కొడిప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నూనెను అమ్మి తీర్చుకుంది. స్తోత్రం, హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మలో వీరికి కావలసిన ప్రతి అవసరత తీర్చబడింది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లయితే సహోదరులారా, ఎవరైనా గర్భం ధరిస్తారా? ఇదిగో ఎలీషా కంటే గొప్పవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరికైనా గర్భము కావాలా? ఈ పరిశుద్ధాత్మ గర్భము కావాలా? ఇదిగో మూయబడిన ప్రతి గర్భము తెరుచుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నా. కావాలా? గర్భం గురించి చింతుందా? గర్భం గురించి చింతుందా? చింతుందా? ఇదో ఆ రోజున ఎలీషా ఇచ్చిన కుమారుడు చనిపోయాడు, తిరిగి లభిస్తున్నాడు. అదే ప్రకారంగా ఇప్పుడు క్రీస్తుతో ఎవరైతే యేసుతో చనిపోతున్నారో, యేసు క్రీస్తుతో కూడా కలిసి తిరిగి లేస్తున్నారు. ఆ రోజున ఎలీషా లేపిన ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేచినప్పటికీ నిజానికి మరలా చనిపోయాడు. ఈ రోజున క్రీస్తులో, యేసులో చనిపోయి క్రీస్తు యేసుతో కూడా కలిసి బ్రతుకుచున్నవారు ఇక చనిపోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు చనిపోయి తిరిగి లేచిన ఆ పిల్లవాడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ సహోదరులారా, ఎవరైతే ఇదిగో నా పాపం కొరకు నేను చనిపోతున్నాను, నా క్రీస్తుతో నేను చనిపోతున్నా, నా యేసుతో నేను చనిపోతున్నా, నా యేసు క్రీస్తుతో కూడా ఆయనతో కూడా కలిపి లెగుస్తున్నా. రోమపత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, ప్రస్తుతాడు ఆయనతో మరణించిన వారు ఆయనతో తిరిగి లెగుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయం 4వ వాక్యం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము మరణంలోనికి
మరణములోనికి బాప్తిస్మం పొందిద్మని మీరు ఎరుగురా? మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై స్తోత్రం. ఆయనతో కూడా ఏమయ్యారు? చనిపోయాడు. ఈ బిడ్డ ఆయనతో కూడా చనిపోయాడు. ఈ బిడ్డ యేసుతో కూడా చనిపోయాడు. ఇప్పుడు మరలా చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. స్తోత్రము. మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడై తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడగా మరణమునకు ఇకను ఆయన మీదక ప్రభుత్వము లేదు అని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. అర్థమైందా సహోదరులారా? అర్థమైందా? ఆ రోజు ఎలీషా లేపిన బిడ్డ కొన్ని దినాలకి మరలా చనిపోయాడు. కానీ ఈ రోజు క్రీస్తుతో చనిపోయి క్రీస్తుతో తిరిగి బ్రతుకుతున్న వ్యక్తి ఇంకా చనిపోడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మకు మరణము లేదు, ఇకను మరణము లేదు. ఎందుకు? మరణాన్ని మరణముతో క్రీస్తు ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మీద ఉన్న మరణాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణముతో ఓడించాడు. స్తోత్రం. హల్లెలూయా. ముళ్ళును పిన్నిస్తో ఎట్లా చేస్తామో అట్లాగే ప్రభుని యేసుక్రీస్తు మన మీద ఉన్న మరణానికి అధికారాన్ని ప్రభుని యేసుక్రీస్తు తన మరణముతో దాన్ని ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఈ వ్యక్తి మరలా చనిపోడు. క్రీస్తుతో చనిపోయి బ్రతికిన వ్యక్తి ఇంకా చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యము నివాసం చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు ఆత్మలో బ్రతికిన వ్యక్తి చనిపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ బలహీనుడవుతాడు, బక్కచిక్కిపోతాడు, రోగగ్రస్తుడవుతాడేమో, అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మీద మరణము లేదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము లేకుండా నిత్య ఆ రాజ్యములో ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సహోదరులారా, ధర్మశాస్త్రము ఎవరి మీద ప్రభుత్వం చేస్తుందో వారు ధర్మశాస్త్రానికి బద్ధులు. వారు క్రీస్తు శిలువకు శత్రువులు. స్తోత్రం. హల్లెలూయా. ఎందరున్నారు? క్రీస్తు శిలువకి శత్రువులు ఎందరున్నారు? అట్టి వాళ్ళారా గుర్తుపెట్టుకోండి. క్రీస్తుకు పాలి లేదు మీకు. క్రీస్తులో పాలి లేదు మీకు. క్రీస్తులో పాలి లేదు. క్రీస్తు పేరిట సంఘము దొరికింది. క్రీస్తు పేరిట చర్చి దొరికింది. క్రీస్తు పేరిట ఆరాధించే వారిలో వచ్చి కూర్చోడానికి స్థలము దొరికింది. క్రీస్తులో పాలి లేదు. క్రీస్తులో పాలి లేదు. క్రీస్తుతో కూడా కలిసి సదాకాలము ఏలే వారి యొక్క గుంపులో లేరు. ఎందుకు? ఇంకను మీరు ధర్మశాస్త్రములోనే ఉన్నారు. ఇదిగో
ఎవరైతే ఈ క్రొత్త నిబంధన క్రీస్తులోకి వస్తున్నారో, ఎవరైతే ఇదిగో మరియా గర్భము ధరించినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారాగా క్రీస్తుని గర్భము ధరిస్తున్నారో, స్తోత్రం, హల్లెలూయా. ఆ గర్భములు ధన్యములవును గాక, ఆ గర్భములు ధన్యములవును గాక, ఆ గర్భములు ధన్యములవును గాక. ఎందుకంటే సహోదరులారా, అక్కడ బత్షెబా దావీదు పాపం చేసినప్పుడు గర్భము ధరించింది, కుమారుడు కంది, కుమారుడు మరణించాడు. ఇక్కడ మరియమ్మ అక్కడ గర్భము ధరిస్తుంది, పరిశుద్ధాత్మతో కుమారుడు కంది. ఆయన్ని కంది పరిశుద్ధాత్మలో కనుక, స్తోత్రం, ఆయన మరణించిన వారిని బ్రతికిస్తున్నాడు. ఆ క్రీస్తు మరణించిన వారిని బ్రతికిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బ్రతకాలనుకుంటున్నారు సహోదరులారా? ఒక్క నిమిషం ప్రార్థించండి. ఇదిగో ప్రభా, ఈ దినము నేను బ్రతకాలి, ఇదిగో నేను బ్రతకాలి. మీ పరిశుద్ధాత్మ యొక్క నూనె నాకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ యొక్క నూనె నాకు కావాలి. ఆ పాత్రనే కుండ, నా హృదయం అనే కుండ మీ పరిశుద్ధాత్మ నూనెతో నింపబడాలి. ఓ, నాకున్న ఐకిక విచారాలన్నీ ఇప్పుడు కొట్టివేయబడాలి. మీ ప్రేమలో నేను సంతోషించాలి, మీ ప్రేమలో నేను ఆనందించాలి, మీ ప్రేమలో నేను ఉల్లసించునుగాక. ఆ క్రీస్తు ప్రేమలో ఆనందిస్తున్న వారికి ఇరుకైనను విశాలంగానే ఉంది సహోదరులారా. అందుకే ప్రభు ఇరుకులో విశాలత కలిగిస్తానన్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఇరుకులో విశాలత కావాలి? అనగా సహోదరులారా, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఇక్కడ ఎవరికి కావాలి? ఈ కాపరి ఇప్పుడు ఎవరికి కావాలి? ఆ రోజున ఎలీషా కూడా చచ్చిపోయాడు సహోదరులారా, ఎలీషా కూడా చనిపోయాడు. ఈ కాపరి చనిపోయే కాపరి కాదు, సదాకాలం కొరకు నిలిచినే కాపరి. ఈయన మన ప్రధాన కాపరి, మన ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి ఇప్పుడు మనకు పరిచర్య చేస్తున్నాడు. ఈ ప్రధాన కాపరి యొక్క పరిచర్యలోకి వద్దామా? వద్దామా? మేమేమి కాదు సహోదరులారా, మేము మీకంటే బలహీనము, మేము మీకన్నా బలహీనము. మన ప్రధాన కాపరి బలవంతుడు, ఆయన శక్తివంతుడు, చనిపోయిన వారు సైతము తిరిగి లేపగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రధాన కాపరి అంటే ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు, ఏదో తినడానికి ఉంది లేదు అని బాధ లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా, ఈ పాత్ర నూనెతో పరిశుద్ధాత్మతో నిండుతున్నప్పుడు ఈ మనిషి ఈ భూమి కొరకు తినడానికి తాగడానికి కాదు, పైనున్న నిత్య సీయోను కొరకు చూస్తున్నాడు, పైనున్న యెరూషలేము కొరకు కనిపెడుతున్నాడు, ఆ కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాడు, ఆ కొత్త రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు, కొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నాడు. ఇదిగో మన ప్రధాన కాపరి. పేతురు 5వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతున్నాడు ఈ ప్రధాన కాపరి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఈ ప్రధాన కాపరి మనకు క్రొత్త నిబంధనలు పరిచయం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఇది ఎవరికి కావాలి? ఎవరు చూస్తున్నారా? మనిషిని చూస్తున్నారా? ఎలీషాను చూస్తున్నారా?
ఎలీషాను చూస్తున్నారా? ప్రధాన కాపరిని చూస్తున్నారా? ప్రధాన కాపరైన క్రీస్తును చూస్తున్నారా? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నూనెతో ప్రతి హృదయాన్ని నింపుతాడు, ప్రతి హృదయాన్ని నింపుతాడు. ఇదిగో అహరోను యొక్క అంగీలో నుంచి, తలలో నుంచి అంగి వరకు ఆ తైలాభిషేకము కారి మొత్తం కూడా భూమిని తడుపుతుంది. దానికంటే శ్రేష్టమైన తైలాభిషేకము దేవుని పరిశుద్ధాత్మ, వాగ్దానం చేయబడిన ఆత్మ, మేడగదిలోనికి దిగి వచ్చిన ఆత్మ, ఆది అపోస్తులు పొందిన ఆత్మ. ఈ రోజున సహోదరులారా, ఈ ఆత్మ ఎవరికైతే మనకు దొరుకుతున్నదో అట్టి వారు సహోదరులారా అనేక పాత్రలు సంపాదించిన గాక, అనేక పాత్రలు ప్రభు కొరకు సంపాదించిన గాక. స్తోత్రం, 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 స్తోత్రం. మీరు పోషించబడును గాక, ఇతరుల్ని పోషించబడును గాక పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. ఇది కొంచెం కష్టంగా ఉందా? ఇది కొంచెం కష్టంగా ఉందా? మీకు కష్టమే, నాకు సులువు అన్నాడు మన ప్రధాన కాపరైన క్రీస్తు. ఇది మీకు కష్టమే, నాకు సులువు. ఇది మీరు చేయలేరు, ఇది నేను మీ ద్వారా చేస్తా. ఇది నేను మీ ద్వారా చేస్తా. శోధిస్తారా? మీ పాత్రలోనికి నేను రావాలి, శోధిస్తారా? మీ పాత్రని నింపాలి, శోధిస్తారా? మీ పాత్రను నా ఎద్దకు తీసుకొస్తారా? మీ పాత్రను నా ఎద్దకు తీసుకొస్తారా? ఇంకో నా నూనెతో మిమ్మల్ని నింపాలనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. రక్తం చేయము, రక్తం చేయము, రక్తం చేయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ భర్త సరిపోతేరా, ఆ భర్త సరిపోతేరా, ఆ ధర్మశాస్త్రం అనే భర్త, ఆ ధర్మశాస్త్రం అనే భర్త చనిపోతేరా, ఇదిగో నీకు నేను ఆత్మీయ భర్తగా ఉంటా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, దేవుని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. సృష్టికర్త అయిన భర్త ఎందుకురా? ఆయన పోషిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన దాచి కాపాడుతాడు తన దయా రెక్కల కింద. హల్లెలూయా. అప్పుడు మన చింతలు కొట్టివేయబడుతున్నాయి, అప్పుడు మన దుఃఖము సంతోషంగా మారుతున్నది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా? ఇదిగో ప్రభువా, నా పాత్ర మీకు అప్పచెబుతున్నా. ఈ ధర్మశాస్త్రం ముసుగు నుంచి నన్ను విడిపించి క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన భర్తమైన నా క్రీస్తు ప్రభు నాకు యజమానుడిగా ఉండు. మీ తైలాభిషేకంతో నన్ను నింపు, మీ తైలాభిషేకంతో నన్ను నింపు. నన్ను పోషించు, ఆత్మీయంగా పోషించు, ఆత్మీయంగా నన్ను బలపరచు. ఆత్మీయంగా ప్రభువా మీలో నన్ను స్థిరపరచు,
ఇది నాకు భర్తగా కావాలి తండ్రి, నీవు నాకు భర్తగా కావాలి, మీలో నుంచే నాకు ప్రతి అవసరం తీర్చబడాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ భర్త ఎదుట ఒక తీర్మానం చేసుకోండి. ఇదిగో ఆ స్త్రీ ఇప్పుడు మనోవేదన కలిగింది, ఎలీషా ఎద్దకు వచ్చినట్లుగా ఎవరైనా ఉంటే సజీవుడు నిరంతరము నిలిచి ఉండే ఈ భర్త అయిన క్రీస్తు యొద్దకు, క్రీస్తు ఆత్మ యొద్దకు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అట్టి వారిని నింపుతాడు, అట్టి వారిని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ఉంటారండి. ఇంకా ఎన్ని రోజులు ఈ పాత్ర నింపకుండా అనేక పాత్రలకు ఆశీర్వాదకరముగా ఈ ఇరుగు పొరుగు వారి యొక్క పాత్ర తీసుకుని వచ్చే స్థితి లేదా? ఆ కుండలని నింపాలన్న ఆ యొక్క జ్ఞానం లేదా? ఆ వివేచన లేదా? నీ కడిపేనికి ఒక భర్తగా చేసుకుని మోసం చేసుకుంటున్నారా సహోదరులా? మోసం చేసుకుంటున్నామా మనం ఇంకా మోసం చేసుకున్నామా? అదిగో ఆ మోసం నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్ముడు నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. మనందరం ఇప్పుడు వెళ్దాము ఆ పరిశుద్ధాత్మ ఎదురుకి, మనందరం ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మనికి ఎదురుకి వెళ్దాము. ఇదిగో ప్రభు ఆయన వస్తున్నప్పుడు ముందు చెప్పాడు, మీ పాత్రలు ఖాళీ చేయి. ఖాళీగానే ఉంది ప్రభు, ఒకే ఒక పాత్ర, అది ఖాళీగా ఉంది, ఏమి లేదు నా ఇంట్లో. అట్లయితే నీ ఖాళీ పాత్ర ఎత్తుకురా. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా ప్రభు, ఇదిగో ప్రభా మా ముందు ప్రభా ఎలీషాను ప్రభా ఆ ప్రవర్తన వెంబడించిన శిష్యుని యొక్క భార్యను మా ముందు పెట్టారు, కొన్ని పాత్రలు మా ముందు పెట్టారు ప్రభా. తండ్రి ఆ రోజు ఎలీషా నింపినట్లుగా ప్రభా అంతకన్నా ఎక్కువగా ఈ రోజు మమ్మల్ని నింపడానికి మృతుల్ని సైతం ఓడించి పునరుద్ధారుడుగా తిరిగి లేచి సజీవుడుగా భూమి మీద ఉండి తండ్రి కృపాశములకు ఎత్తబడి పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు నాకును మా అందరికి తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మతో ప్రభువా కొన్ని పాత్రలు మీరు నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ పాత్రలు ప్రభువా అనేక పాత్రలు తీసుకుని రావడానికి ప్రభువా మీ ఎదురుకు తీసుకురావటానికి, మీ పరిశుద్ధాత్మ ఎదురుకు తీసుకురావటానికి మీ కృపనిస్తున్న మా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి పాత్రను మీరు స్థిరపరచండి, అట్టి పాత్రను ఇంకను బలపరచండి, అట్టి పాత్రను ఇంకను మీ పరిశుద్ధాత్మను ప్రతి అవసరత తీర్చబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకను ప్రభువా ముందున్న సమయం కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు ప్రభువా మీరే ఆత్మీయంగా ప్రభువా మాతో ప్రభువా మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా విన్న ప్రతి వారి హృదయాన్ని ప్రభువా మీరు తెరవండి. ఎందరైతే విని ఉన్నారో ప్రతి హృదయము మీ పరిశుద్ధాత్మ ఎదుట తెరవబడుగాక, మీ చేతిలో బలమైన పాత్రలుగా వాడబడుగాక. నశించిపోయే పాత్రల కొరకు, ఖాళీగా ఉన్న పాత్రల కొరకు, ఈ నింపబడిన పాత్రలో పరిగెత్తుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీరే మీ ఆత్మతో ఒత్తిడి చేయనుగాక, మీ పరిశుద్ధాత్మతో మీరే ఒక్కొక్కరిని ప్రభువా బలవంతం చేయనుగాక,
పొంగి పొర్లిపోనట్లుగా ప్రభువా, మీ నూనె పొంగి ప్రవహించినట్లుగా ప్రభువా, అనేక భూములను తడుపునట్లుగా తండ్రి మీరు కొందరిని లేపమని మీతో వేడుకుంటున్నా. వింటున్నా ప్రభా, ప్రతి వారిని ప్రభా మీ చిత్తమైతే లేపమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నా. మీలో ఫలించే కృపద ఇచ్చేమని, మా ప్రతి ఐకిక విచారం తొలగించి మీ పరిశుద్ధాత్మలో ఆనందించే కృప నాకును అందరికీ దయచేయమని, ఆ ఇరుకు మార్గములో ఉన్న ప్రభా మమ్మల్ని అందరూ నడిపించమని, ఇంతవరకు ప్రభా మీరే ఈ సమస్త ఆరాధన మీ నామ మహిమార్థంగా జరిగించినందుకే స్తోత్రం చెల్లించుకుంటూ, ఇన్న ప్రతి మాట హృదయంతరంగంలో ప్రభా భద్రపరుచుకుని మీలో వదిలే కృప మా అందరికి దయచేయమని, మా ప్రభువుని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్.